ఇస్కాన్ సంస్థను నిషేధించాలని బంగ్లాదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బంగ్లాదేశ్లో ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్ జెండాను అవమానపరిచారనే ఆరోపణలతో ఢాకా విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. దీంతో హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇస్కాన్ కార్యకలాపాలపైన బంగ్లాదేశ్ హైకోర్టు దృష్టి సారించగా దేశంలో శాంతి భద్రతల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్కు ఆదేశాలిచ్చింది. ఉద్రిక్తతలు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించింది. దీనిపై మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు. యామిని, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు భారత్ కాస్త ఆందోళన చెందాల్సినటువంటి అంశంగా పరిగణించుకోవాలి. ప్రధానంగా ఇస్కాన్కు సంబంధించి ఇస్కాన్ ఏదైతే హసీనా ఏదైతే దేశ బహిష్కరణ జరిగిన తర్వాత తను పదవిచ్యుతురాలైన తర్వాత కొనసాగుతున్నటువంటి దాడుల్లో అప్పట్లో దాడులు పెద్ద ఎత్తున హిందూ మైనారిటీలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. మరి ఆ దాడులను నిరసిస్తూ ఇస్కాన్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకు దిగింది. ఆందోళనకు దిగడమే కాకుండా శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించింది. మరి ఈ సందర్భంగా ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి జాతీయ జెండాను అవమానపరిచే విధంగా ఇస్కాన్ ప్రచారకులు బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్ వ్యవహరించారని ఆయనపై కేసు నమోదు చేశారు. దేశద్రోహ నేరం కింద ఆయనపై కేసు నమోదు చేసి సోమవారం సాయంత్రం ఢాకా ఎయిర్పోర్ట్లో ఆయన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్కాన్ ప్రతినిధులు దాదాపుగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్కాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు, అంతేకాకుండా హిందువులు ప్రధానంగా బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగడమే కాకుండా వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. మరి ఈ సందర్భంగా జరిగినటువంటి హింసాత్మక ఘటనల్లో చాలామందికి గాయాలయ్యాయి. అంతేకాకుండా ఒక యువకుడు కూడా మృత్యువాత పడ్డారు. మరి ఈ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలన్నింటికీ కూడా హిందువులు ఒక ఉగ్రవాదులుగా ఒక నెపం మోపి వారిపై కేసులు నమోదు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. మరి వీటినన్నిటినీ కూడా ఏదైతే ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు హిందువులు అనేటటువంటి దానిపై ప్రధానంగా దృష్టి సారించడమే కాకుండా హిందువులపై కేసులు నమోదు చేసేందుకు లేనిపోని ఆంక్షలు విధించడం, వారిపై చర్యలకు దిగుతున్నటువంటి పరిణామం అక్కడ కొనసాగుతోంది. అయితే మరోవైపు ఇస్కాన్ ప్రచారకులు అదైతే బంగ్లాదేశ్ ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేసి ఒక ఖైదీలను తీసుకెళ్లేటటువంటి వాహనంలో తీసుకెళ్తూ ఉండడాన్ని గమనించినటువంటి భారతీయ మైనారిటీ హిందూ మైనారిటీలందరూ కూడా ప్రతిఘటించడం జరిగింది. మరి ఈ సందర్భంగా జరిగినటువంటి పోలీసు చర్యల్లో ఏదైతే లాఠీ చార్జ్ భారీ ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా ఒక యువకుడు కూడా మరణించారు. హిందువులకు సంబంధించిన యువకుడు మరణించారు. అంతేకాకుండా అక్కడి బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఓ లాయర్ కూడా మృతి చెందిన నేపథ్యంలో ఆ లాయర్ని హిందువులే హతమార్చారు, హిందూ మైనారిటీలు హతమార్చారు అనేటటువంటి నెపం కూడా ఉంది. ఈ పరిణామాలన్నీ కూడా అగ్నిగుండంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లోని పరిణామాలు, అక్కడ హిందువులు పడుతున్నటువంటి ఆవేదన, అక్కడ ఏదైతే మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులపై ఏదైతే నిరంతరం కొనసాగుతున్నటువంటి దాడులకు చెల్లించినటువంటి పవన్ కళ్యాణ్ ఒక ఎక్స్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే బంగ్లాదేశ్ ఏర్పడడానికి భారత్కు సంబంధించినటువంటి సైనికుల త్యాగాలు కూడా ఉన్నాయి, వాటిని మరవకూడదు. ఏదైతే శాంతి సౌభ్రాతృత్వంతో పాటు శాంతియుతంగా ముందుకు సాగాలి, ఏదైతే ఐక్యమత్యంగా ఉండాలనే విధంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడమే జరిగింది. మరి అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా ఉండాలనే విధంగా ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా ఈ విషయంపై భారత ప్రభుత్వం కూడా స్పందించాలని ఆయన కోరుకోవడం జరిగింది. మరి ఈ మొత్తం వ్యవహారాలను చూసుకున్నట్టయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే ఏకంగా ఏదైతే చిన్మయ్ కృష్ణదాస్ వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. చిన్మయ్ కృష్ణదాస్ను దేశ బహిష్కరణ చేయాలి, అంతేకాకుండా దేశద్రోహ నేరాలు మోపాలి అనేటువంటి విధంగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. మరి దీనిపై విచారణ ఆదేశించిన మీదట మరి ఇస్కాన్ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలపై నిషేధం విధిస్తారా లేదా అనేటటువంటి దానిపై ఇప్పటికే హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక భారత ప్రభుత్వం వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపై స్పందించాలి అనేటటువంటిది దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి మాట. మరోవైపు చూస్తే బంగ్లాదేశ్లోనే 3 దేవాలయాలను కూలగొట్టేటటువంటి చర్యలు కొనసాగాయి. మరి ఇందుకు సంబంధించి మానస దేవాలయం, కాళీ దేవాలయం, లోక్నాథ్ దేవాలయాలను ఇప్పటికే కూల్చేశారు. మరి దీనిపై కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి హిందువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ముందుగా ఏదైతే ఆందోళనలకు
ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూ మైనారిటీలపై ఇప్పటికే ఉగ్రవాద చర్యలంటూ అలాగే టెర్రరిస్టులంటూ వారిపై అనేకమైన కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఆందోళన కలిగించే విషయమే కాకుండా దేశాల మధ్య ఉన్నటువంటి శాంతి సౌహృద్భ్రాతృత్వాలను మరింతగా భంగం కలిగించేలా ఉన్నాయనేటటువంటిది ఏదైతే శాంతి కాముకుల మాట. మరి ఈ మొత్తం వ్యవహారాలను చూస్తే కనుక దేశాలు ఏదైతే దేశాధినేతలు దీనిపై ఖచ్చితంగా చర్చించుకోవాలి అనేటటువంటిది ప్రధాన డిమాండ్. అంతేకాకుండా దేశంలో ఏదైతే తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి యూనస్ ఖాన్ కూడా దీనిపై ఏదైతే ఒక ప్రకటన చేయాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు కూడా శాంతియుత కార్యకలాపాలకు నాందీగా ఉన్నటువంటి ఇస్కాన్ ప్రచార మండళ్ళు మొత్తం కూడా దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఎప్పుడు కూడా శాంతిని పెంపొందించే విధంగా తమ పోరాటాలు కానీ తమ డిమాండ్లు కానీ కొనసాగుతూ ఉండేటటువంటి ప్రక్రియలో తమను ఒక హింసాత్మవాదానికి అనువదించే విధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కార్యనిర్వహణ కార్యక్రమాలు కొనసాగుతూ ఉండడాన్ని తాము తప్పుపడుతున్నామని చెప్పడమే జరిగింది. అంతేకాకుండా ఏదైతే శాంతి వర్ధిల్లాలి, సమైక్య బంగ్లాదేశ్ వర్ధిల్లాలి అనే విధంగానే ఏదైతే చిన్మయ్ కృష్ణదాస్ తన స్లోగన్ వినిపించడం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే అప్పటికీ ఎప్పటికైనా కూడా బంగ్లాదేశ్లో శాంతి కాముకులంగానే హిందువులు ఉంటారు అనే విధంగా చిన్మయ్ కృష్ణదాస్ చేసినటువంటి ప్రవచనం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఇప్పటికే ఏదైతే తనను దేశ బహిష్కరణ చేయడమే కాకుండా దేశద్రోహ నేరం కింద కూడా తానను అరెస్టు చేసి ఏదైతే కటకటాల పాలు చేయాలనేటటువంటిది అక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. మరి ఇంకో విషయం చూస్తే దేశాన్ని బహిష్కరించాలనేటటువంటిది. సరే, దేశాన్ని బహిష్కరించాలనేటటువంటి డిమాండ్ కన్నా కూడా అక్కడ చిన్మయ్ కృష్ణదాస్ అనేటటువంటి ఒక ప్రచారకులను, ఇస్కాన్ ప్రచారకులను అరెస్టు చేసి దేశద్రోహ నేరం కింద లోన వేయాలనేటటువంటిదే ప్రధాన ఆశయంగా అక్కడ పెట్టుకున్నారు అనేటటువంటిది లోకల్గా ఉన్నటువంటి ఏదైతే హిందుత్వవాదులు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటిది. మరి ఏది ఏమైనా కానీ ఒక కృష్ణదాస్ ఆధారంగా దాదాపుగా 4-5 నెలల క్రితం జరిగినటువంటి ఈ శాంతి ర్యాలీలో జరిగినటువంటి పరిణామాన్ని ఆసరాగా చేసుకొని ఇస్కాన్ ప్రచారకులను ఈ విధంగా ఇబ్బందుల పాలు చేయడం సరైన చర్య కాదనేటటువంటిది దేశవ్యాప్తంగా భారత వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. మరి దీని పట్ల బంగ్లాదేశ్ ఎలా వ్యవహరిస్తుందో, మరి దీనిపై ఏదైతే ఏదైతే హైకోర్టు, బంగ్లాదేశ్ హైకోర్టు కూడా ఏదైతే ఇస్కాన్ ప్రచారకుడు చిన్మయ్ కృష్ణదాస్పై వేసినటువంటి విచారణను ఎలా చూస్తుందో వేచి చూడాలి. మరి నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ఇది హైకోర్టు వెల్లడించడం కూడా ప్రస్తుతం హిందూ వర్గాల్లో ఆందోళన రేకెత్తుతోంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.